నా పేరు గొలుసుల వెంకన్న. ఎవరు మీది? రావూరు. రావూరు. ఏం పని చేస్తావు? వ్యవసాయం పనే, కూలినాల పని, వ్యవసాయం పని అంతే. ఇక ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఇక 2 ఎకరాలు ఉంటాయి. ఎకరం అమ్మిన అంతా కరువు చేసి మొత్తం రియల్ ఎస్టేట్ అప్పుడు 1,00,00,000 అంటే ఇప్పుడే 60,000కి ఎకరం అమ్మిన. ఇప్పుడు మొన్న 50,000కి ఎకరం అమ్మిన. 50,000కి ఎకరమా? 50 లక్షల? 50 లక్షలకి ఎకరం అమ్మినా అంతే. అదివరకు ₹1,00,00,000 ఉండే, 1,80,00,000 ఉండే. ఇక రేవంత్ రెడ్డి చేయబట్టి ఇక రేవంత్ మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఆడనే పన్నది, ఎక్కడ దక్కన పని. ఇప్పుడు ఏమని అంటే ఇక గంతే ఉన్నది, ఎక్కడ ఇళ్ళకి గట్టే ఉన్నది. పింఛన్లు అంటాడు, కంట్రోల్ కార్డు అంటాడు. మళ్ళీ ఎవరు తింటాడో ఏం చెప్తాడో చెప్తలేడు. ఇంకా ఎత్తలు కంట్రోల్ కార్డు కూడా వస్తలు, వాళ్ళే వస్తలు. రేవంత్ రెడ్డి అంటాడు కదా, మేము వచ్చిన తర్వాతనే భూముల రేటు బాగా పెరిగినాయని చెప్పి. ఎక్కడ పెరగలేదు భూములు. ఆయన వచ్చిన తర్వాత భూమి పెరిగి 2 లక్షలు. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చినా కానీ అసలు మొత్తం పడిపోయింది. రేవంత్ రెడ్డి పేరు చెప్తే మాకు ఉల్లంతా మడతా మరిగా. ఎందుకే అంత ఏం పని చేసిండు? ఏం పని చేసినట్టే ఉల్లంతా మడతా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొత్తం బరాబరి భూముల ధర ఎక్కింది. అందరికి ఎక్కిన ధర మొత్తం ఎక్కిన ధర డౌన్ చేసిండు. మామూలుగా నాశనం చేసిండు. మళ్ళీ ఇంకా చెప్తాడు అంటాడా. ఇంకా రేవంత్ రెడ్డి ఎక్కించాడా. రోడ్డు కల్లా భూమి ఎక్కడ ఏ భూమి అయినా ₹1,00,00,000 ఎకరం ఉండే. అప్పుడు ఇప్పుడు అంతా 60-70,000 ఎకరం ఉన్నది అంతే. రేవంత్ రెడ్డి ఏం పని చేసాడు తెలుసా నీకు? సీఎం కాకముందు ఆయన ఒక మొత్తం ఎమ్మెల్యే చేసిండు. ఎమ్మెల్యే చేసి ఇప్పుడు ఏదో అందరిని కూడగొట్టి అందరు చేసి ఓట్లకు 4,000 ఇస్తా 5,000 ఇస్తారని ఓట్లు వేపించుకున్నాడు. ఇప్పుడు ఓట్లు వేసిన గూడు కాలుతుంది అంత నిండి అక్కడ బట్టాల పడ్డాం పోయి. ఏం లేదు, రియల్ ఎస్టేట్ మొత్తం పడదంగాడు. మీకు ఏమేమి చెప్పిండు ఎలక్షన్ రాకముందు? మీకు ఏమేమి రాకముందు 4,000 ఇస్తాను. 4,000 ఇస్తే మీకు రేపు ఇదంతా రేపు వచ్చే నెల 4,000 देगा 4,000 नहीं, एक गाड़ मार देगा। हाँ इससे लबरी बात ही करेगा से। हाँ सासी बोल दे मैंने लबरी है। हाँ ये एक बात है, ये बात करे तो नहीं उल्टा पलटा बात करता है। ये तो कसम बोलते हैं यार, रुड़माफी नहीं है ये कासिम, रुड़माफी आएगा नहीं है। పోయి 2 లక్షల రుణం తెచ్చుకోపోర్రి, నేను 100 రోజులకు రుణమాఫీ చేస్తానని చెప్పిండుగా. ఎవరికో అయింది, అందరికైతే కాలే. రుణమాఫీ పోయి ఇప్పుడు పోయి తెచ్చుకోపోరండి. అదంతా ఉల్టా పల్టా అయింది. మళ్ళీ అప్పటికి న్యాయం చేసిండు అంతే. ఇక రైతు బంధు వస్తుందా మీకు? రైతు బంధు ఇప్పుడు 2 ఎకరాలలో పడుతుంది. 2 ఎకరాలకు పడుతుంది రైతు బంధు పడుతుంది న్యాయంగానే. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేమే వద్దంటున్నాం. మీరే వద్దంటారు? మేమే వద్దంటున్నాం. 10 ఎకరాలు 20 ఎకరాలకి వద్దు సార్ అని చెప్తాను. 3 ఎకరాలు 5 ఎకరాలలోకి వేయాలంటాను. ఈసారికి వచ్చిందా మరి వానకాలం రైతు బంధు వచ్చిందా? వచ్చింది సార్. ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వానకాలం వచ్చి ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ పడతాయి. ఇప్పుడు వస్తాయి ఇప్పుడు వస్తాయి. ఏమో వస్తాయి మరి. రా మరి మాట్లాడు. ఇక్కడ ఏమో వచ్చిన బట్టి మా అబద్ధం ఆడద్దు. మొన్న మోడీ గారి పేరు పడ్డాయి 2,000 పడ్డాయి మళ్ళీ దాంట్లో. మోడీ పడ్డాయి మన 2,000. ఎట్లా ఉంది ఇప్పుడు వ్యవసాయం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం ఎట్లా ఉంది ఇప్పుడు? వ్యవసాయం జర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ అట్లా అటో ఇటో మంచిగా నీళ్ళకి కానీ సౌకర్యం ఏమున్నది కానీ ఎరు నీళ్ళు ఉన్నాయి కానీ వస్తారే. కానీ ఇప్పుడు ఏది ధరలు మాత్రం డౌన్ చేసిండు, భూముల ధరలు డౌన్ చేసిండు ఆయన రియల్ ఎస్టేట్ చేయబట్టి. మొత్తం ఎక్కడెక్కడ ఏడ పల్లెటూళ్ళ భూములు కూడా దండగా అయిపోయినాయి. ఇప్పుడు అగారికి ₹1,00,00,000 ఎకరం ఉండే, 1,80,00,000 అంటే ఇప్పుడు 50 లక్షలకు అమ్మిన. మొన్ననే అమ్మిన 50 లక్షలకి ఎకరం అమ్మిన. నాడ తుప్పనాడ చేసిండు, తిన్నాడు. యూరియా బత్తాలు కరెక్ట్ దొరుకుతుందా ఇప్పుడు? దొరుకుతలేదు. దాని గురించి మొత్తం చచ్చిపోయారు, కాళ్ళు ఇరిగినాయి, అన్నీ ఇరిగినాయి. ఏం అసలు ఏం పని. ఊరియా బత్తాలు కంప్లీట్గా దొరుకుతలేదు ఇప్పుడు. ఊరియా బత్తాలు బాగా కరువైనాయి. రైతుని మంచిగా రాజు చేస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం, బోనస్ ఇస్తున్నాం అనుకుంటా చెప్పుకుంటాను. ఏ రైతుని చెప్తున్నాడు, రాజు చెప్తాడు, ఎవరైనా చెప్తాడు. ఎవరిని కట్ట వాడే చేసుకుంటాను కానీ రైతుని రాజు చేసేటోడు ఇక పుట్టలేదు. ఇక పుట్టి రాలేదు, ఇక పుట్టలేదు. రైతు రాజు చేస్తున్నాడు. వానికి ఉద్దే దిగుతారు, వానికి మళ్ళీ న్యాయం పెడతారు. ఏం లేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చూసారు. ఇప్పుడు 3 సంవత్సరాలు ఈయన పరిపాలన ఎవరిది మంచిగా ఉన్నది? కేసీఆర్ గానే మంచిగా ఉన్నది. కేసీఆర్ గానే ప్రభుత్వం మంచిగా ఉన్నది. వాడే భూల ధర పెట్టిండు, వాడే రోడ్లు వేసిండు, వాళ్ళే సీసీ రోడ్లు వేసిండు. ఇప్పుడు ఈయన ఎక్కిన కాంచి ఏ సీసీ రోడ్డు వల్ల ఏందో ఎవరికో ఇచ్చాడు. ఇల్లు కడతాడు అంత ఎత్తాడు, ఇల్లు కూడా కొట్టి అన్ని పాడు చేసిండు. ఏంది ఇల్లు బాగా వచ్చాడు కట్టించిండు, కానీ అంతా ఎవరికో ఇచ్చడానికి ఇస్తాడు. మరి ఒక్కసారి మాట్లాడిగా నువ్వు. మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ఈయనే కేకే నాగరాజు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఆయన పని అసలు లేనడు. దండిగా రావురికి ఏమైనా ఓట్లు వేసుకొని వచ్చాడు కదా. మళ్ళీ రావురికి కళ్ళ కూడా పడుతున్నాడు. దాయకర్ రావు అంత మంచివాడు ఎవరు లేడుగా.
మంచిగా పరిపాలిస్తున్నా అని చెప్పుకుంటాను కదా మీ ఎమ్మెల్యే. లేదు లేదు ఆయన అసలు ఎక్కడికి రావురనే నేనే పాట రాలే. మొన్న కాంగ్రెస్ ఆయన అసలు వార్డు నెంబర్ చచ్చిపోతే ఫస్ట్ రెండో వాడు ఆయన చచ్చిపోతే రాని కూడా రాలే అక్కడికి. అట్లాంటి ఎమ్మెల్యే. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాజీ ఎమ్మెల్యే ఆయనే అది నాది ఆర్ రమేష్. ఆయన ఉన్నప్పుడు ఎట్లా ఉండే? జర వచ్చే జర ఉండే ఏ మనిషి చచ్చిపోయినా వచ్చేది ఆయన ఆర్ రమేష్. ఆయన ఎవరు వస్తే మంచిగా ఉంటుంది తాత? మళ్ళీ వస్తాడు ఆర్ రమేష్ వస్తాడు. పైన కేసీఆర్ వస్తాడు, అలా ఉండే రేవంత్ రెడ్డి వస్తాడు. కేసీఆర్ వస్తాడు మళ్ళీ. కేసీఆర్ కంపల్సరీ వస్తాడు మళ్ళీ. ప్రజలు మొత్తం నన్నే ఆదరించి 5 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తుంటారు. చెప్తాడు అదే మీది మాట చెప్తాడు కానీ వేస్ట్. ఆయన వెనక మరలా ఇప్పుడు మూసి లేడనుకుంటాను బుచ్చిన మంది ఇప్పుడు లేరు. ఇక ఎలక్షన్ ముందు ఈ 2000 4000 చేస్తాయి అన్ని చెప్పిన మాటలు మొత్తం హామీలు చేసిన అనుకో, మళ్ళీ వేస్తారా ఓటు? ఓటు ఆయన ఇచ్చినా ఇవ్వకున్నా ఇక అంతా బూటకాలు అయ్యి బూటకాలు. ఇప్పుడే కంట్రోల్ కార్డు చేస్తా లేనుడికి చేస్తున్నాడు. కంట్రోల్ కార్డే ఇంతవరకు గతి లేదు లేనుడికి. సన్న బియ్యం ఇస్తుండట, సన్నబియ్యం ఇస్తాడు. 500 గ్యాస్ ఇస్తుండట. గ్యాస్ దండగా ఇస్తలేడు. ఏం లేదు గ్యాస్ లేదు ఇచ్చు లేదు మాటల వరకు అది.